అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టరీ వాళ్ళ 1 ఫిబ్రవరి థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో సినారియో, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ గురించి చర్చించే ముందు, ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ సేస్ ఏ మార్చ్ రేట్ కట్ ఈజ్ అన్లైక్లీ. సో ఫెడ్ చీఫ్ మార్చ్ లో కూడా రేట్ కట్ ఉంటుంది అన్న ఒక ఆశల మీద పూర్తిగా చల్లనీళ్లు చల్లారు. సో దీంతో ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గకపోగా మార్చిలో కూడా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు లేవు అని చెప్పి చాలా స్పష్టంగా ఫెడ్ చీఫ్ నోటి నుంచి వచ్చిన మాటలు. దీంతో అమెరికన్ మార్కెట్స్ లో నిన్న బలహీనత మనం చూసాం. నాస్డాక్ 2.2%, S&P 500 1.6%, డౌ జోన్స్ 0.82% మేర నష్టపోయింది. సో ఒక గట్టి సెల్ ఆఫ్ మనం యుఎస్ మార్కెట్స్ లో చూసాం. ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఇవాళ కొద్దిగా బలహీనత కనిపిస్తోంది. నికాయ్ 0.7%, షాంఘై 0.9% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ మార్కెట్స్ మాత్రం 0.5% లాభాలతో, కాస్పీ 1% వరకు లాభాలతో కొనసాగుతున్నాయి. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $82 దగ్గర కనిపిస్తోంది. గోల్డ్ $2060 దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఎందుకంటే నిన్న ఫెడ్ చీఫ్ చేసిన వ్యాఖ్యల కారణంగా. సో ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు లేవు, ఇన్ఫ్లేషన్ కట్టడి అవ్వడానికి మరికొద్ది కాలం పడుతుంది అని ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సో మళ్ళీ గోల్డ్ లో మనం ఒక అప్సైడ్ జంప్ చూస్తున్నాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్. ఇక మన మార్కెట్స్ లో వస్తే ఇవాళ మనకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నిర్మలా సీతారామన్ గారు ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడతారు. సో ఆ నేపథ్యంలో మనకు రెండు మేజర్ న్యూస్, ఒకటేమో ఫెడ్ చీఫ్ యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ న్యూస్, అండ్ దేశీయంగా ఉన్న బడ్జెట్. సో బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్నట్టు నెక్స్ట్ ఇయర్ ఒక ఫుల్ లెంత్ బడ్జెట్ ప్రవేశపెడతాం, అంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతాము అని చెప్పి నిన్న మోడీ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. సో వాస్తవానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మన బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ కానీ, లేదంటే తీవ్రంగా ఆర్థిక వ్యవస్థను మలుపులు తిప్పేలాంటి ప్రకటనలు కానీ చూడము, సాధారణంగా చేయరు కూడా. బట్ ఈ తరుణంలో మార్కెట్స్ ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తోంది కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ ట్రేడర్స్, సో ఎస్పెషల్లీ ట్రేడర్స్ మాత్రం హ్యూజ్ స్వింగ్స్, వైల్డ్ స్వింగ్స్, 200-300 పాయింట్ల నిఫ్టీలో ఈజీగా అటు ఇటు మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. స్టాప్ లాసుల విషయంలో కానీ, క్విక్ ఎగ్జిట్ తీసుకోవడంలో కానీ సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో అందుకని ఈ రోజున్న మార్కెట్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని బ్రోకర్స్ ఎక్స్పెక్ట్ వొలటాలిటీ స్పైక్, మేక్ మార్జిన్ ట్రేడింగ్ కాస్ట్లియర్. ఇంకా అవసరమైతే కొన్ని సందర్భాల్లో 100% అప్ ఫ్రంట్ మార్జిన్ పెట్టి మరీ ట్రేడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మూవ్ ఎయిమ్డ్ ఎట్ డిస్కరేజింగ్ ట్రేడర్స్ ఫ్రమ్ టేకింగ్ ఎక్సెసివ్ రిస్క్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ షార్ప్ స్వింగ్స్. సో అలాంటి పరిస్థితి మనం చూస్తున్న ఈ తరుణంలో సాధారణంగానే బ్రోకర్స్ 7% నుంచి 18% మేర వడ్డీని చార్జ్ చేస్తుంటారు లోన్స్ కోసం. సో ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ 1000 స్టాక్స్, దాదాపు 1000 స్టాక్స్ దాకా, 1000 స్టాక్స్ వరకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంటే ఎంటీఎఫ్ దాదాపు 57,000 కోట్ల రూపాయల మేర ఫండ్స్ బార్డ్ ఫర్ మార్జిన్ ట్రేడింగ్ నవ్వట హిస్టారిక్ హై. సో మార్జిన్స్ మార్జిన్ తీసుకుని ట్రేడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పుడు 57,000 కోట్ల రూపాయలకు చేరింది. సో ఇప్పుడున్న ఈ వోలటైల్ సిచ్యువేషన్ లో, ఈ వోలటైల్ తరుణంలో అది కొద్దిగా బ్రేక్ పడే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. టైటాన్, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉండబోతున్నాయి, ఎందుకంటే కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న తరుణంలో. ఇవి కాకుండా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాఫిట్స్ ఒక 6% మేర పెరిగి 580 కోట్ల రూపాయలుగా నమోదైంది. మ్యాన్కైండ్ ఫార్మా లాభాల్లో 55% మేర వృద్ధి నమోదైంది. డాబర్ ఫార్మా లాభాల్లో 8% మేర వృద్ధి నమోదైంది. పీవీఆర్ ఐనాక్స్ లాభాల్లో 20% మేర క్షీణత చూసాం. ఇక బర్మన్ ఫ్యామిలీ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లో తన వాటాని 21.25 నుంచి 25.1% పెంచుకుంది, అంటే ఒక 4% వరకు వాటాలని పెంచుకుంది. సెజిలాన్ ఎనర్జీ మంచి నెంబర్స్ ని అనౌన్స్ చేసింది, దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. జేఎస్పిఎల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగాయి. పేటిఎం కు గట్టి దెబ్బ పడింది. కొత్తగా ఆన్బోర్డింగ్ న్యూ కస్టమర్స్, అంటే కొత్త కస్టమర్స్ తీసుకోవడాన్ని నిషేధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని గురించి కొద్దిగా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. శ్రీ సిమెంట్స్ 734 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేయగా, దీపక్ నైట్రైట్ 9,000 కోట్ల రూపాయల వరకు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టబోతోంది. సో పేటిఎం తలనొప్పి ఏంటి? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ టోల్డ్ టు హాల్ట్ సర్వీసెస్ బై ఫిబ్రవరి ఎండ్. సో ఈ నెలాఖరు నాటికి ఒక నెల రోజుల కాలపరిమితి గడువు విధించి పూర్తి స్థాయిలో సేవలు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు నిలిపివేయాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ ఆర్డర్ వల్ల యూజర్స్ మీద అలాగే మర్చెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న సంకేతం. బ్యాంక్స్ టు స్టాప్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. Top-ups on FASTags and NCMC cards bad. Wallet services are likely to be affected. Nodal accounts of 197 communications and Paytm payment services terminated. సో ఇక్కడ ఇది ఒక గట్టి ఎఫెక్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ మీద పడబోతోంది. సో ఆ స్టాక్ ఈరోజు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ట్విస్ట్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 11,000 crores ఫ్యామిలీ వెల్త్. సో మార్కెట్స్ పెరుగుతున్న కొద్దీ, స్టాక్స్ పెరుగుతున్న కొద్దీ కుటుంబాల మధ్య చిచ్చు పెరుగుతోంది. ఆ బంధాలు అనుబంధాలు అవన్నీ పక్కన పడేసి డబ్బులు గురించే పోరాటం ఈ మధ్య కాలంలో మనం చాలా కార్పొరేట్ వార్స్ అంటే కార్పొరేట్ ఫ్యామిలీస్ చూస్తున్నాం. తాజాగా గాడ్ఫ్రే ఫిలిప్స్ లో కూడా అదే పరిస్థితి. ఈ పూర్వీకుల ఆస్తిని పంచుకోవడానికి అంటే ఎవరికి ఇది చెందుతుందన్న అంశాల మీద మాట్లాడుతూ దాదాపు గాడ్ఫ్రే ఫిలిప్స్ లో ఫ్యామిలీ మధ్య ఇప్పుడు చిచ్చు మొదలైంది. పరోక్షంగా దాని స్టాక్ మీద దాని ఇంపాక్ట్ పడకుండా ఉంటే చాలు యాజ్ ఆఫ్ నౌ. ఐటీ క్యాంపస్ హైరింగ్ టంబుల్స్ టు 2 decades. సో ఐటీ లో క్యాంపస్లు హైర్ చేసుకునే పరిస్థితి దాదాపు రెండు దశాబ్దాలు 2 decades కనిష్టానికి పడిపోయింది. సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ ఎండ్ FY24 హ్యావింగ్ రిక్రూటెడ్ ఓన్లీ టు 70 to 80K ఫ్రెషర్స్. సో అది 68 మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ 1995 crores ఎక్స్పోజర్ టు పేటిఎం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పేటిఎం కి దాదాపు 2,000 కోట్ల రూపాయల మేర ఎక్స్పోజర్ ఉన్నాయి. 68 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, అందులో ప్రధానంగా మిర్రర్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్, మిర్రర్ అసెట్ ఫోకస్డ్ ఫండ్, క్వాంటమ్ మెడిక్యాప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, మిర్రర్ అసెట్ ELSS, నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్. ఓవరాల్ గా మేజర్ గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ AMC మిర్రర్ అసెట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. 430 crores, ఆల్మోస్ట్ 270 crores అండ్ 104 crores దాకా పేటిఎంకి వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంది. జనవరిలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పటికే దాదాపు 26,000 కోట్ల రూపాయల మేర విలువైన స్టాక్స్ ని విక్రయించారు. ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గుతాయి యుఎస్ లో, బట్ ఎప్పటివరకు తగ్గుతాయన్న సంగతి పక్కన పెడితే బాండ్ ఈల్డ్స్ దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. సో సెల్లింగ్ స్టార్ట్ అయింది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డీసెంట్ వాల్యుయేషన్స్ కి, ఇంకా చీప్ వాల్యుయేషన్స్ కాకుండా డీసెంట్ వాల్యుయేషన్స్ కి మనం రావడం కూడా కొద్దిగా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కారణమవుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే జనవరిలో 172,000 కోట్ల రూపాయల ట్యాక్స్ మాపప్ అంటే జిఎస్టీ ద్వారా రెండోసారి అతి గరిష్టంగా 172,000 కోట్ల రూపాయల వసూళ్ళు అయ్యాయి. అంతకుముందు 187,000 కోట్ల 187,035 కోట్ల రూపాయల జిఎస్టీ మాపప్ వచ్చింది. అది ఫస్ట్ రికార్డ్. దాని తర్వాత సెకండ్ రికార్డ్ ఇప్పుడు. బట్ 1.7, 1.8 lakhs అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ప్రతి నెల జిఎస్టీ వసూళ్ల రూపంలో. ఆ 3.8% కోర్ సెక్టార్ గ్రోత్ హిట్ 14-month లో ఇన్ డిసెంబర్. సో డిసెంబర్ నెలలో 14 నెలల కనిష్ట స్థాయికి కోర్ గ్రోత్ ఉంది. రిలయన్స్ జియో IPO నెక్స్ట్ ఇయర్ రావచ్చు అన్న ఒక అంచనాలు ఉన్నాయి. సన్ షైనింగ్ బ్రైట్ ఇన్ ఇండియా రైజింగ్ అక్రాస్ ద వరల్డ్ టూ. సో చాలా స్ట్రాంగ్ గా షైన్ అవుతోంది. దేశీయంగా కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా వీళ్ళకు కలిసి వస్తున్న అంశం. R&D సపోర్ట్ ఉంది. స్ట్రాంగ్ గ్రోత్ డిఫరెంట్ మార్కెట్స్ లో ఉండడం స్టాక్ మీద అట్రాక్టివ్ గా మారడానికి కారణం అవుతోంది అన్న ఒక ఇది ఇక్కడ మనం చూడవచ్చు. NTPC కి వాళ్ళ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీ లిస్ట్ చేసుకునేందుకు దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దీపం డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అంటే వీళ్ళు సపరేట్ గా లిస్ట్ చేసుకోవడానికి కేంద్రం నుంచి ఆమోదం లభించింది. త్వరలో NGEL లిస్ట్ కాబోతోంది. డిక్సన్ టెక్నాలజీస్ లాభం 86% మేర పెరిగింది. అండ్ సుజలాన్ ఎనర్జీ లాభం 2.5 రెట్లు 2.6 రెట్లు పెరిగి 203 కోట్ల రూపాయలుగా నమోదైంది. సో నిజంగా ఒక డిఫరెంట్ కేసు అండ్ ఒక అద్భుతమైన కేసు. దాదాపుగా ఇక కంపెనీ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో నుంచి సో చాలా సంవత్సరాల పాటు ఇక కంపెనీ మనుగడ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో సో ఒక కొత్త అంటే తంతి తులసి గారు నిజంగా చనిపోయి ఆయన ఆత్మ శాంతిస్తుందో లేదో తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత కంపెనీలో మళ్ళీ పూర్వవైభవం వచ్చే ప్రయత్నం చేసింది తెలుగువారి JP చలసాని. ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీని కొద్దిగా గాడిలో పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. బ్యాంక్స్ హెయిర్ కట్ తీసుకున్నాయి. బ్యాంక్స్ సుజలాన్ ఎనర్జీలో చాలా నాశనం అయిపోయిన సంగతి తెలుసు. బట్ సంభవ్ సుజలాన్ ఎనర్జీ తిరిగి కోలుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తోంది. అంబుజా సిమెంట్స్ ప్రాఫిట్ 2 రెట్లు పెరిగింది.
సో విజయవాడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ మనకి జరుగుతున్న సంగతి తెలుసు 4వ తారీఖే. సో ఆ వీక్ లోకి మనం ఎంటర్ అయ్యాము. 4వ తారీఖు మనం విజయవాడలో కలుసుకుందాం. సో ఇట్లాంటి చాలా అంశాలు మనం మాట్లాడుకుందాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్ లో బడ్జెట్ టు బి ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఇంటెంట్, విప్రో సెట్ టు కట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్, అలైనింగ్ బిస్ టు చేంజింగ్ మార్కెట్ ఎన్వైర్న్మెంట్. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఒక గట్టి ఎదురుదెబ్బ ఉండబోతోంది పేటిఎంకి. మారుతి సుజుకి లాభాలు 33% మేర పెరిగాయి. వర్మన్ ఫ్యామిలీ ఆల్రెడీ డిస్కస్ చేశాం మనం. నిన్న పైసాలో డిజిటల్ ఒక 11% దాకా పెరిగింది. మ్యాక్స్ హెల్త్ లాభాలు 30% మేర పెరిగిన తరుణంలో 6% మేర స్టాక్ పెరిగింది. ఎన్ఐటి లెర్నింగ్ ఒక 12% పెరిగింది. పీబీ ఫిన్టెక్ ఒక 10% మేర పెరగడం చూసాం. ఎందుకంటే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. అంటే వోల్టాస్ గత ఏడాది 112 కోట్ల రూపాయల నికర నష్టాల నుంచి ఇప్పుడు ఆ నష్టాలు 28 కోట్ల రూపాయలకు పరిమితం కావడంతో వోల్టాస్ లో కూడా ఒక 8% దాకా జంప్ చూసాం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. అవే గ్రేట్ డే.